హాయ్ అండి, మీరు చూస్తున్నారు బ్యాచిలర్ కిచెన్. నేను మీ మోహన్. ఈరోజు మనం కర్డ్ ఉప్మా. అయ్యో, కర్డ్ ఉప్మా అంటే ఏంట్రా బాబు ఇంత వెరైటీగా అని అనుకుంటున్నారేమో. చాలా బాగుంటుందండి. ఒక కప్పు పెరిగేసుకొని అందులో 3 కప్పులు వాటర్ వేసుకొని, పచ్చిమిరపకాయలు ఒక 4-5 చిలికలుగా కోసుకొని, అల్లం ముక్కలు కూడా వేసుకొని, టమాటా ముక్కలు వేసుకొని, ఒక గుప్పుడు కొత్తిమీర వేసుకొని, ఎగ్ బీటర్తో నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకొని నేను చూపిస్తున్న విధంగా కలుపుకొని ఒక 5 నుంచి ఒక 10 మిరియాలు కూడా వేసుకొని ఎగ్ బీటర్తో కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం బాండీ పెట్టుకుందామండి. పొయ్యి మీద బాండీ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని అందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, అలాగే పల్లీలు కూడా వేసుకుందామండి. తర్వాత కరివేపాకు కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఒక ఉల్లిపాయ అండి, సన్నగా తరిగి వేపుకోండి నేను చూపిస్తున్న విధంగా. తర్వాత అందులో పసుపు వేయండి. పసుపు వేసి నేను చూపిస్తున్న విధంగా వేపుకోండి. మనకు టేస్ట్ తగినంత సాల్ట్ అండి, 1.5 టేబుల్ స్పూన్ వేసాను. వేసి కలుపుకోండి. 1 కప్పు రవ్వ అండి, బొంబాయి రవ్వ, అది కూడా ఈ బాండీలో వేసుకుని వేపుకోవాలి. వేపుకోవడం వల్ల మంచి టేస్ట్ ఉంటుందండి ఈ కర్డ్ ఉప్మా. పెరుగు ఉప్మాకి మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదండి, పెరుగు 3 కప్పులు వేసి వాటర్ వేసి, అది కూడా బాండీలో వేసి నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి. కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు అలా ఉండనివ్వండి. చిక్కబడుతుంది. నేను చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ ఉండండి. పర్ఫెక్ట్ ఉప్మా రెడీ అవుతుందండి. నేను చూపిస్తున్న విధంగా ఇదిగోండి, ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలండి. ఇంకా స్టవ్ ఆపేసుకొని మనం పైన నెయ్యి సర్వ్ చేసుకోండి. 2 నుంచి 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఒక సర్వింగ్ బౌల్లో ఉప్మా తీసుకొని నేను చూపిస్తున్న విధంగా ప్లేట్లో వేసుకొని దాంట్లో చట్నీ వేసుకొని నిమ్మకాయ పిండుకొని తింటే ఉంటుందండి. కర్డ్ ఉప్మా ఏంటో ఎంత వెరైటీగా ఉంది, ఎప్పుడు ఎక్కడ చూడలేదు అనుకుంటారు. నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. చట్నీ వేసుకొని నేను చూపిస్తున్న విధంగా ట్రై చేస్తానండి. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.